కిడ్నీలో ఎలా ఉంటుందంటే వీళ్ళు తినాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మేము అవాయిడ్ చేయాలి చెప్పేది ఏంటంటే మటన్ కానీ, రొయ్యలు కానీ, కోడిగుడ్డు వైట్ కానీ, చికెన్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. అట్లానే వెజిటేరియన్లో పాలకూర, పన్నీరు, మష్రూమ్ తీసేస్తాం. టోటల్ బంద్. ఏం తినచ్చు అంటే లివర్ కూడా కనుక బాగానే ఉంటే కోడిగుడ్డు ఎల్లోలు డజన్ వరకు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అట్లానే చేప కూడా 1 కిలో వరకు తినచ్చు. చేప అనేది జలపుష్పాలు ది బెస్ట్ ఫుడ్. మీ కిడ్నీ పోయినా, లివర్ పోయినా, ప్యాంక్రియాస్ పోయినా కూడా దాన్ని చేపను ప్రాసెస్ చేయడం చచ్చ ఈజీ. చేప వేరు, మిగిలిన వేరు. సో చేప శుభ్రంగా తినండి. లైవ్ చేప తినండి. ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాకుండా లైవ్ చేప వరకు తీసుకోవచ్చు. అట్లాగే ములగాకు కూర, మెంతి కూర బాగా ఇస్తాను. వాళ్ళ రక్తం పడాలి బాగా. అట్లానే నానబెట్టిన వాల్నట్లు, బాదం వీళ్ళు ప్రిఫర్ చేస్తాం బేసికల్గా. అట్లానే కోకోనట్ ఆయిల్ కూడా వాళ్ళు డిపెండ్స్ ఆన్ వాళ్ళ బరువును బట్టి 90 గ్రాముల, 100 గ్రాముల, ఇంకా ఎక్కువ తక్కువ అనేది చూసి దానికి డివైడ్ చేస్తాం. మళ్ళీ రోజు మొత్తానికి డివైడ్ చేసి అలా ఈక్వల్గా ఇస్తాం. సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఇస్తాం. కిడ్నీకి లోడ్ పడే వాటిని తీసేసి దాని బదులు లివర్ మీద కొంచెం లోడ్ ఎక్కువ వేసుకుని, ఇప్పుడు మనం 2 కాళ్ళలో ఒక కాలు దెబ్బ తగిలితే ఒక కాలును కుంటుతో రెండో కాలు మీద లోడ్ ఎక్కువ వేస్తాం కదా, అలాగే అన్నదమ్ములు లాంటి కిడ్నీని లివర్లో ఈ దేని మీద లోడ్ కనుకుంటే దాని మీద చేస్తాం. ఎందుకంటే ప్యాంక్రియాస్ మీద ఎలాగో చేయలేం, దాన్ని గ్లూకోజ్ మనం ఇవ్వం కాబట్టి ఈ రెండిట్లో అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే జాగ్రత్తగా చేసుకొస్తాం.